హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐమ్ గబ్బూరి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇది మా మ్యారేజ్ వీడియో అండి, టీజర్ అన్నమాట. మీ అందరికీ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అంటే 7 years అవుతుంది అప్పుడే మ్యారేజ్ అయిపోయి. 2017 మేలో జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ వీడియో చూస్తుంటుంటే, మీ అందరితోనూ షేర్ చేసుకుంటుంటే. మా మ్యారేజ్ స్టోరీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. మనకి 100 సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి నా వీడియో ఇలాగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నా పెళ్ళి వచ్చేసరికి లవ్ మ్యారేజ్ అండి, వన్ సైడ్లో మా హస్బెండ్ నుంచి. తను నన్ను చూసి నేను నచ్చి నాకు ప్రపోజ్ చేస్తే, తను ప్రపోజ్ చేశాక నేను యాక్సెప్ట్ చేశానమాట. ఆ తర్వాత తను వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి, నేను మా పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాము. ఇలా మా పెళ్ళి జరిగిందండి. రిలేటివ్స్కి కూడా ఎవరికి తెలీదు ఇలా జరిగిందని. అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారు, కానీ నాకు అరేంజ్డే, మా హస్బెండ్కి వన్ సైడ్ లవ్ అనమాట. అలా జరిగిపోయింది మా మ్యారేజ్ వచ్చేసరికి. ఇంకా పెళ్లి చూపులు నెక్స్ట్, ఇంకా తర్వాత మ్యారేజ్ విత్ ఇన్ 20 daysలో అయిపోయిందండి. కళ్ళు మూసుకుని తెరిచేలోపు అయిపోయింది. అప్పుడు నేను బీఫామ్ చదువుతున్నాను. సో పెళ్లి చూపులకు కూడా నేను రాలేదు, అంటే అంత ముందు చూశాను మా హస్బెండ్ని. సో అందుకని నేను రాలేదనమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళు నాకు కూడా కాలు కడుగుతున్నారు. ఓన్లీ అబ్బాయికి కాలు కడుగుతారు కదా, అమ్మాయికి కూడా కొంతమందికి కడుగుతారనమాట. కొంతమంది ఆచారంలో ఉంటుంది అది. అలా అయిపోయిందనమాట. తర్వాత ఈయన మా మావయ్య గారండి, మా అత్తయ్య గారు, మా తోటికోళ్ళు బావగారండి, వీళ్ళిద్దరు. ఈవిడి మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య అనమాట. ఇక్కడ మా సిస్టరు, మా పెద్దమ్మ, ఈయన మా హస్బెండ్ వాళ్ళ మావయ్య అనమాట. వీళ్ళందరూ మా హస్బెండ్ తరపున చుట్టాలు. అక్కడి నుంచి మా ఊరు వచ్చారండి. నా మ్యారేజ్ వచ్చేసరికి గురిజాల శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగింది, పల్నాడు డిస్టిక్. ఇదిగోండి చిరకల్లా బెల్లం పెట్టేశారు. ఇంకా మ్యారేజ్ అయిపోయినట్టే కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇద్దరం. ఇక్కడ పూజ చేస్తున్నాము సూత్రాలకి. అక్కడ చూడండి, నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి ఉంది కెమెరా. ఇప్పుడని కాదండి, వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి కూడా అది ఒకటి కారణం. అక్కడ పూజ చేస్తుంటే మా హస్బెండ్ నేను కెమెరా కలిసి చూస్తున్నాను, చూసారా? ఇది నాకు ఇప్పటికీ యాక్టింగ్ అనిపిస్తుంది. ఎవరండి ఈ కాలంలో ట్రెండింగ్గా ఉంటుంది అంటే ఇంకా సూత్రాలకు దండం పెట్టుకోవడం, హస్బెండ్స్కి బాగుండాలని పూజలు చేయడం, ఉపవాసాలు చేయడం ఎవరు చేస్తారు చెప్పండి ఈ రోజుల్లో? ఒకరి మీద ఒకరికి లవ్ ఉంటుంది, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. అలా ఉంటే సరిపోతుంది కదా. ఇది వచ్చేసరికి గీతా మందిరంలో జరిగిందండి, వేల్పూరు రిసెప్షన్ మాది. మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు. మా ఇద్దరి గెటప్స్ చాలా బాగున్నాయి కదా, సినిమా హీరోస్ కూడా సరిపోరు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. పేరు బాగుంది అనిపిస్తుంది అండి మెయిన్. మీ అందరూ ఏమనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అలానే ఎవరు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు. ఇక్కడ కొన్ని స్టిల్స్ ఇచ్చుకున్నాం అన్నమాట ఇద్దరం. ఈ వీడియో చూస్తే మీ అందరికి కూడా నవ్వు వస్తుంది. జస్ట్ ఫర్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అనుకోండి. మా ఆయన అయితే తెగ సిగ్గుపడిపోయాడు ఆ స్టిల్స్ ఇవ్వడానికి. అక్కడ ఉంటారు కదండి ఫ్రంట్, అందరూ కూర్చుని ఉంటారు కదా. ఇప్పుడు మీ అందరికీ వీడియో షేర్ చేస్తున్నట్టు ఆయనకి ఇంకా తెలీదు. తను కూడా చూసి సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యి సిగ్గుపడతారు మళ్ళీ. వీళ్ళందరూ ఇంకా
మా సిస్టర్స్. కానీ నా పెళ్ళి మాత్రం మురారి సినిమాలో మహేష్ బాబు జరిగినట్టు జరిగింది. భలే జరిగిందిలేండి సందడిగాను. అందరూ వచ్చారు ఆ టైంలో. అందరూ చదువుకోవడం మూలాన మా చుట్టాలు చాలామంది, ఎవరు మిస్ అవ్వలేదండి. పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వాళ్ళ ఆశీర్వాదాలే మా మ్యారేజ్ని ఇలా నిలబెట్టాయి. అంటే లవ్ మ్యారేజెస్ త్వరగా ఫెయిల్ అవుతాయి కదా, సో దాని గురించి చెప్తున్నాను నేను. తర్వాత మా దక్ష్ గారు వీడియోస్ పెడుతూనే ఉంటున్నాం కదా, వాడే మా ఫస్ట్ బిడ్డ అండి. ప్రతి మ్యారేజ్లో చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ వాటిని ఫేస్ చేసి మనం ముందుకు వెళ్ళడమే మన మ్యారేజ్లో ఉన్న గొప్పతనం అండి. మా వాడు పుట్టాక ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నా వాడిని చూసి ఏదైనా మర్చిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియో. బాయ్ అందరికీ.